క్షమించండి, నీ రక్తంలో నన్ను శుద్ధులుగా చేయండి అని నువ్వు యేసు ప్రభు యొద్దకు వచ్చి నువ్వు ప్రభువుని అడిగినట్లయితే ప్రభు నిన్ను రక్షించడానికి వచ్చాడు. నిన్ను ఆ పాప శాపముల నుండి, ఆ ఇబ్బందుల నుండి, ఆ రోగముల నుండి, ఆ యొక్క బాధల నుండి నిన్ను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి నీ పాపం ఒప్పుకున్నట్లయితే, నీ యొక్క దరిద్రత ఒప్పుకున్నట్లయితే, నీ యొక్క మరి చిన్నప్పటి నుంచి నువ్వు చేసినటువంటి ఏ పాపమైనా నువ్వు ఒప్పుకున్నట్లయితే యేసు ప్రభు నిన్ను రక్షించడానికే వచ్చాడు. అందుకని నువ్వు చేయవలసిందల్లా ఏం లేదు. నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నువ్వు రక్షించబడతావు, నువ్వు పాపం నుండి తప్పింపబడతావు. అంతేకాదు కానీ చచ్చిపోతే నరకం నుండి తప్పింపబడతావు. హల్లెలూయా. నువ్వు నరకం నుండి తప్పింపబడాలంటే నువ్వు యేసు అక్కడే మార్గం. బైబిల్ చెప్తుంది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు వేరొక మార్గం లేదని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకనే ప్రియ అన్న, తమ్ముడా, చెల్లి, ఈ యొక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి నీవు ఎక్కడ ఉన్నా ఈ మాటలు ఆలకిస్తున్నా, నీ మాటలు నీ చెవులో, నీ హృదయంలో అంగీకరించినట్లయితే, నీ చెవి ద్వారా విని నీ హృదయంలో ఆహ్వానించినట్లయితే, యేసు దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షించబడతావు. నువ్వు పాప శాపం నుండి విడిపింపబడతావు. నువ్వు చచ్చిపోతే పరలోకానికి చేర్చబడతావు. మీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తారు. మన మధ్యన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. హలో, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. మా ధనరాజు ఎలా ఉన్నాం? బాగున్నారు సార్. చాలా సంతోషం. చాలా సంవత్సరాలు అయింది చూసి. అవును సార్. నువ్వు వస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అవును సార్. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. అవును సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా? నేను సార్ ఇప్పుడు పాస్టర్గా సేవ చేస్తున్నాను సార్. మధురవాళ్ళం పిఎంపల్లో. మరి 2011లో ప్రభు సేవకు నన్ను తీర్చుకున్నారు. అప్పటి నుంచి నేను సేవలోనే ఉన్నాను సార్. ఓ, చాలా మంచి వార్త చెప్పావు నాకు నిజంగా. మరి అప్పుడు నేను కరాటే అది నేర్చుకుంటాను వచ్చావు కదా. అవును సార్. అవును సార్. మీ అసలు నిజంగా నాకు నాలాంటి వాళ్ళకి కరాటే నేర్పించడమే, ఎవరు నేర్పించడానికి ముందుకు రారు. కానీ మీరు నిజంగా మీ మంచి మనసుతో నేను దివ్యాంగుని అయినప్పటికీ, నేను చిన్నప్పటి నుంచి పోలియోతో ఉన్నటువంటి వ్యక్తిని అయినప్పటికి కూడా నాకు కూడా మీరు మీ మనసుతో మీకున్న పాసిబిలిటీని బట్టి, మీకున్న టాలెంట్ని బట్టి మీరు నాకు కరాటేలో ఎన్నో విద్యలు నేర్పించారు. మరి నాకు నిజంగా మీరు నేర్పిస్తారు అన్నప్పుడే నేను ఎంతో సంతోషపడ్డాను. నిజంగా నాకు ఎవరు నేర్పిస్తారు, నన్ను అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తులు అలాగే ఎవరు ఉంటారు? ఎందుకంటే నాకు కరాటే అన్నా, బాక్సింగ్ అన్నా చాలా ఇంట్రెస్ట్ అండి. మరి ఈరోజు గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు చాలా చక్కగా కరాటేలో భాగంగా మరి చాలాసార్లు ఇలా చేయాలి, అలా చేయాలని నాకున్న వికలాంగ కాళ్ళ పరిస్థితిని బట్టి కూడా ఆయన మెలకువలు నేర్పించారు. అందులో భాగంగా నిజంగా సార్ హ్యాండ్ వర్క్ చాలా బాగా నేర్పించారు సార్. హ్యాండ్ వర్క్ మీరు నిజంగా అది నేర్పించడంలో దానివల్ల నేను చాలా విన్యాసాలు నేర్చుకున్నాను. హ్యాండ్ వాక్లోనే కాళ్ళు పైకెత్తి నడవడం, జంపింగ్లు చేయడం, స్కేటింగ్ బోర్డుల మీద నడవడం, అలాగే అదేంటిది గ్లాసెస్ మీద నడవడం, కర్రల మీద నడవడం, ఇవన్నీ హ్యాండ్ వాక్లోనే నేర్చుకున్నాను సార్. నిజంగా మీరు ఆ టైంలోనే హ్యాండ్ వాక్లో నాకు ఆ హ్యాండ్ వర్క్ చేయడం వల్ల కూడా నాకు రాను ఒక స్ఫూర్తి కూడా వచ్చింది సార్. చాలామంది కైలాసగిరి మెట్లు, ఎన్నో మెట్లు దిగారు చాలామంది వేరే వాళ్ళు ఎవరో, కానీ నేనెందుకు చేయలేను అన్న తపన నాలో ఒకసారి పుట్టినప్పుడు నేను కైలాసగిరి మెట్లు ప్రాక్టీస్ చేశాను సార్. అదే హ్యాండ్ వర్క్ నేర్చుకున్న దాని మీద. అప్పుడు నేర్చుకునేటప్పుడు సార్ చాలా సార్, అది చాలా సంతోషం. 3 నిమిషాల్లో 150 మెట్లు దిగాను సార్. 3 నిమిషాలు. అది లింక ముఖంతో చూడండి. నిజంగా శరీరం తాలూకా అవయవాలు విద్య నేర్చుకోవడానికి ఏది కూడా ఆటంకం కాదండి. మన ప్రపంచ దేశంలో ఒక సువార్థికుడు ఉన్నాడు, ఆయన నిక్. ఏమండి, ఆయనకు 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. అయినా ఆయన అనేకమైన స్విమ్మింగ్ నేర్చుకున్నాడు, అలాగే చాలా విద్యలు నేర్చుకున్నాడు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగా ఒక మంచి సువార్తికుడు అయిపోయాడు, గాస్పల్ స్పీకర్ అయిపోయాడు. అవును సార్. ఏమండి, మన వివాహం కూడా చేసుకున్నాడు. నిజంగా ధనరాజు ఆ రోజుల్లో నేను కరాటే నేర్పిస్తున్నప్పుడు
ఆ రిక్షా మీద 3 చక్రాల రిక్షా మీద వచ్చి చూస్తుండేవాడు. అవునవును సార్. చూస్తూ అది నేను నేర్పిస్తున్నప్పుడు నువ్వు కూడా అక్కడ నుండి గెంతులు వేస్తున్నావు. అప్పుడు నువ్వు వచ్చి అడిగి గురుగారు నేను కూడా నేర్చుకున్నాను, నీకు 2 కాళ్ళు కూడా సరి ఇది లేవు, ఎలా నేర్పించాలంటే ఎలాగైనా నేర్చుకోవాలంటే అప్పుడు చక్కని ఒక ఐడియా హ్యాండ్ వాక్ నేర్పించి, ఈ హ్యాండ్ వాక్ వల్ల ఎన్నో మరి నేర్చుకోగలిగేది. నిజంగా హ్యాండ్ వాక్ అది నేర్చుకున్న తర్వాత చాలా విన్యాసాలు నేర్చుకున్న తర్వాత భారతదేశంలో ఆల్ ఓవర్ ఇండియాలో 300 షోలు నేను చేయడం జరిగింది చాలాసార్లు. అందులోనే లిమ్కా బుక్ ఆఫ్ ద రికార్డు, రేడియో సలాది అవార్డు, విశాఖ రత్న, ప్రతిభారత్న, ఎన్నో అవార్డులు వచ్చేసాయి. గురువు మించి శిష్యులాగా తయారయ్యారు. వెరీ గుడ్, వెరీ గుడ్, నిజంగా పేరు నిలబెట్టావు. ఇది కేవలం ఏంటంటే ప్రభువుని నమ్ముకొని బట్టి ఆ రోజుల్లో నేను చిన్న ప్రార్థనలు చేసేవాళ్ళు. కానీ ఆ ప్రార్థనలో ఈ రోజు మీకు అందరికి కూడా మంచి విశ్వాసంలో పెట్టి వచ్చింది. 2 బిడ్డలు కూడా చక్కని దేవునిలో ఎదుగుతున్నారు. మరి ఒక సేవకుడు అయ్యానంటే అన్నిటికంటే సేవకుడు అవడం అంటే నాకు చాలా నిజంగా దేవుని ప్రొఫెసర్. మరి ఈరోజు ఎన్నో షోలు చేయడం వల్ల కూడా మరి సినిమాల్లో తర్వాత యోగి సినిమా అవకాశం కూడా నాకు వచ్చింది సార్. అది యోగిలో తెలుగు ఇండస్ట్రీలో అంత పెద్ద క్యారెక్టర్ ఎవరు ఇవ్వలేదు సార్. అది దగ్గర ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ లో ఎవరు కూడా అంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వలేదు, నాకు ఇచ్చారు ఆ అవకాశం. ఓవరాల్ గా సినిమాలో 15 సీన్లు మొత్తం, దగ్గర 15 సీన్లు, చాలా పెద్ద క్యారెక్టర్ సార్. ఇండస్ట్రీలో అందరూ ముక్కు మీద వెళ్ళేసుకున్నారు ఎవరికి ఇలాగ ఎంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారని. నిజంగా వివి వినాయక్ గారికి కూడా చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. చిరంజీవి కూడా అలాగే చిరంజీవి మేనల్లుడి సినిమా కూడా సాయి ధర్మ తేజ హీరోగా ఆ సినిమా కూడా అవకాశం వచ్చింది సార్. తర్వాత మరి దేవుని సేవకు వెళ్ళడం దేవుని సేవకు పిలుపుండడం వల్ల నేను మరి వెళ్ళలేకపోయాను సినిమాలకి. తర్వాత మరి దేవుడి కృపలో సేవలో ఉన్నాము. మరి ఈరోజు సేవలో ఉండడం కూడా ఎంతో దేవుని కృప. మరి ఇదే ఈ గురువు గారి దగ్గర నేర్చుకునే విన్యాసాలు, ఫోటోలు అన్నీ పట్టుకొని చాలా చర్చెస్లో, చాలా పెద్ద మీటింగ్స్లో నేను సాక్ష్యాలు చెప్పడానికి ఇది ఒక అవకాశంగా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో నేర్చుకున్న విద్యని యేసు ప్రభు నా జీవితంలో ఎక్కడ కూడా నిజంగా చెప్పాలంటే సార్, మీకు నిజం చెప్తున్నాను, నేను ఇన్ని షోలు చేశాను, ఇన్ని కరాటే విన్యాసాలు చేశాను. ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్గా ఒక్క షోలో కూడా నేను పడిపోయానని తెలుస్తుంది. నిజంగా అది నిజంగా దేవుని ప్రొఫెసర్. ఒక్క షోలో కూడా ఒక దెబ్బ తగిలించుకొని వచ్చాను. దగ్గర 300 షోలు చేశాను సార్ భారతదేశంలో. మరి ఇన్ని షోలు చేశాను కానీ చూడండి, మరి నిజంగా ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా సరే అలాగ అనకూడదు. కానీ సో అవయవాల లోపము ఉన్నా సరే, అవయవాలు అన్నీ ఉన్నా సరే, మరి చాలామంది యవనస్తులు కానీ మరి చాలామంది తమ కాలాన్ని వృధాగా మరి వెచ్చిస్తున్నారు. కానీ అలాంటి ఆ రోజుల్లో ఇలాంటి వ్యక్తుల్ని నేను చాలామందికి నేర్పించాను. ఆ నేర్పించడంతో పాటు మరి దైవభక్తి కూడా వారికి నేర్పించి మరి వాక్యం ద్వారాగా, సాక్ష్యం ద్వారాగా వారిని చక్కగా బలపరిచినప్పుడు మరి ఈరోజు ఆ విద్యతో పాటు మరి దేవుని నమ్ముకొని వారి కుటుంబం బిడ్డలు కూడా చక్కగా దేవునిలోకి వచ్చారు. అలాగే అంతేకాదు కానీ సార్, నాకు క్రీస్తు సేవలో నమ్మకంగా ఉండడం వల్ల బైబిల్లో ఒక మాట ఉందండి, నమ్మకమైన వానికి మెండుగా దీవులు కలుగుతాయి అని బైబిల్లో ఉందండి. అలాగే నేను 2011 నుంచి స్టిల్ ఈరోజు 2026 వరకు కూడా నమ్మకంగా ఉండడం వల్ల సార్ నాకు దేశంలో నమ్మకస్తులైన ఆయన చూస్తాడు. నిజంగా ఒక మెరాకిల్ ఏం జరిగింది సార్. అది నాకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా నాకు 15-20 సంవత్సరాల క్రితం మరలా ఇప్పుడు మన కలవడం. అవును సార్, అవును సార్. మళ్ళీ చక్కని మంచి ఆరోగ్యంతో, మంచి అదే స్పిరిట్ తో నన్ను చూడడానికి వచ్చావు. నిజంగా చాలా సంతోషం ధనరాజు. ఇన్ని షోల్స్, ఇన్ని ప్రోగ్రామ్స్, ఇన్ని రికార్డ్స్ మరి చేసావంటే నిజంగా మహిమ దేవునికి మహిమ సార్. రెండోది, మీరు కూడా ఆ రోజుల్లో మరి చక్కగా నాకు నా పట్ల ఇంట్రెస్ట్ తీసుకున్నారు సార్. ఎందుకంటే చాలామంది
గురువు పేరు ఎప్పుడు చాలా మంది చాలా చోట్ల చెప్తారో చెప్పరు నాకు తెలియదు, నేనైతే మీ పేరు ఎక్కడైనా చెప్తూ ఉండేవాడిని. ఎందుకంటే అదే ప్రభు కోరికను ఏంటంటే కృతజ్ఞత కలిగిన కృతజ్ఞత, దీంట్లో కృతజ్ఞత అంటే కృతజ్ఞత కలిగిన వారు, కృతజ్ఞత లేని వారు, కృతజ్ఞత మర్చిపోయిన వారు ఉంటాయి కదా. కాబట్టి నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు మర్చిపోకుండా మరి నా దగ్గరికి వచ్చి చక్కని ఇన్ని విషయాలు చెప్తావంటే వెరీ గుడ్ ధనరాజు. గాడ్ బ్లెస్ యు. ఇంకా దేవుడు నేను బాబుగా దీవించాను. నిజంగా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకొని నిజంగా అది కూడా దేవుని కృప సార్. అవును, అది నిజంగా అది రావడం ఈరోజు నాకు లైఫ్లో ఇంకొకరి వైపు చూడకుండా నేను ముసలైనంత వరకు కూడా నేను చూడవలసిన పని లేదు సార్. అవును, అలాగే దేవుడు అలాంటి అవకాశం ఇచ్చాడు. రెండోది మరి ఎన్నోసార్లు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు ఇందులోనే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటాలోనే మరి హ్యాండిక్యాప్కి టీచర్గా కూడా అవకాశం వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే హ్యాండిక్యాప్ చాలా మంది దేకుకుంటూ నడవలేరు, కొంతమంది ఆలంతడాలు ముందుకు మూవ్ అవ్వలేరు. అయ్యో ఎలాగ ఏంటి లైఫ్లో అనుకునే అనే టైంలో ఉన్నటువంటి వరకు కూడా నేను మెలకువలు చెప్పి ఎలాగ ముందుకు మూవ్ అవ్వాలి, అసలు భార్యతో ఎలాగ సంతోషంగా వెళ్ళాలి, భార్యతో ఎలాగ చక్కగా ఉండాలి, అలాగే ఫ్యామిలీ కలగా ఎలా ముందుకు మూవ్ అవ్వాలి, ఇలాంటి విషయాలు ఎన్నో కౌన్సిలింగ్ చూడండి. నిజంగా నేను నేర్పించింది అది ఎక్కువే కాదు, కానీ దాన్ని చక్కగా డెవలప్ చేసుకొని దేవుని ప్రకారంగా నమ్మకం ఉంటూ మరి అనేక మందికి యూత్కి కానీ సమాజం కానీ కుటుంబానికి కానీ ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలండి. ఈరోజు ఇప్పుడున్న సమాజం, కుటుంబాలు కానీ సంఘాలు కూడా నేర్చుకోవాలని నేను చెప్తున్నాను. కాబట్టి ఇలాగ చిన్న విద్య నేర్చుకొని ఈరోజు ఒక లెమ్కా రికార్డు, ఒక ఏషియా రికార్డు, ఒక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంధ్ర రికార్డ్స్, అలాగే అనేక మంది పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళి చక్కని మన్నాలు పొందుకొని ఈరోజు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఈరోజు 15 సంవత్సరాల క్రితం నేర్పించిన విద్యను మరి మర్చిపోకుండా గురువు గారు అని చెప్పి మరలా నా దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్ తీసుకోవడానికి వచ్చారు. వెరీ గుడ్. చాలా పిల్లలు ఏం చేస్తున్నారు? పాప డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్. వెరీ గుడ్. మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయింది సార్. బాబు ఎల్జీ కంపెనీలో సీనియర్ టెక్నీషియన్ గా చేస్తున్నారు సార్. చూడండి, వెరీ గుడ్. అందుగురించి నీ ఫ్యామిలీ 128కి వెళ్తున్నాను. అవును అవును సార్, 128 అది నెరవేరింది సార్. సో కాబట్టి నువ్వు భక్తి చక్కగా చేసుకుంటూ నీ భార్య ఒలివ మొక్కల వల్ల ద్రాక్ష ఒలి వల్ల అదుక్కుంటూ నీ బిడ్డలు భోజనపు బలదారు ఒలివ మొక్కల వల్ల. కాబట్టి నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా చక్కగా ఆయన మార్గంలో యెహోషువకి మోషకి చెప్పినట్లుగా మరి చక్కగా నడిచావు. కాబట్టి ఈరోజు చక్కని ఆరోగ్యం అండి. నిజంగా ఆరోగ్యంతో ఎటువంటి ఏమి లేకుండా ఆరోగ్యంతో వచ్చి అదే ఫిజికల్ ఎవరు అదే ఫిజికల్ హ్యాండిక్యాప్ అని లేకపోతే ఏమని అనుకోరండి ఆయన. సో కాబట్టి ఆయన అంత ఆరోగ్యంగా జీవీఎంసీలో మంచి ఉద్యోగం సంపాదించుకుంటూ ఈరోజు మన విశాఖపట్నమే. సో కాబట్టి చాలా సంతోషం నిజంగా. మరి కైలాసగిరి అన్ని 110 మెట్లు అది 3 నిమిషాల్లో 105 మెట్లు 3 నిమిషాలు చూడండి, 3 నిమిషాలు అలాంటివి ఎక్కారంటే దిగాను సార్ 3 minutes. అలాగే పళ్ళుతో సార్ కూడా పళ్ళతో ఆటో కారు లాగించారండి. నిజమే కదా. ఎక్కడంటే గంట్యాడులో ఆయన మారుతి జన్ కారు లాగించారు. ఆయన లాగించడం మొదలుపెట్టిన తర్వాత నేను శాంత్రో కారు లాగాను. అది జీ తెలుగు సభాష్ ఆంధ్రప్రదేశ్ షోలో టీవీ షో చేశాను. అలాగే అది అసాధ్యులు అనే కార్యక్రమం ఈటీవీలో ఇండికా కారు లాగాను, అదొకటి. ఆ తర్వాత నేను సాహసం చేయరా డెంబకనే ఎపిసోడ్లో జెమినీ టీవీ ఎపిసోడ్లో 3 ఆటోలు పళ్ళతో లాగగలిగాను. చూడండి, మరి ఇక్కడ నేను స్టీల్ ప్లాంట్ ఉండేటప్పుడు నేను అప్పుడు పళ్ళతో బస్సు లాగడం, అలాగే ట్రాక్టర్లు, లారీలు ఇవన్నీ కూడా నేను పళ్ళతో లాగుతున్నప్పుడు మరి వచ్చి చూసేది. అయ్యే సారు ఉప్పునోకరాజు గారు నాతో పాటు ఏదైనా నాకు కూడా చేయించానంటే అప్పుడు నా దగ్గర ఉన్న జన్ను తాడు కట్టి మరి పళ్ళతో
ఒక ప్రదర్శన, ఒక చక్కని ప్రదర్శన గంటలు ఏర్పాటు చేశారు. అప్పుడు ఉన్న సీఎండి పండా గారు, అలాగే మంత్రి రాజశేఖర్ గారు వీళ్ళందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని మరి చూడడానికి వచ్చారు. పళ్ళతో అండి 50 మీటర్లు లాగేశారండి డిస్టెన్స్. నిజంగా పళ్ళతో అంత ఇది చేసి లాగారంటే నిజంగా. అలాగే చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ. చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. అందుగురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తారు ఏమని అంటే, నా కుమారుడా తిమోతి, నువ్వు అనేక ప్రజల ముందు మంచి సాక్ష్యంగా ఉంది, దేవుని కృప వల్ల బలవంతుని కమ్మని అని అంటారు. కాబట్టి అనేక ప్రజల ముందు చక్కని సాక్ష్యం ఉంది. నీకు బలం శక్తిని ఇచ్చింది నేను కాదు, నాకేంటంటే నేను ఏదో నేర్పించాను అంతేగాని. సో దాన్ని చేసినలో చక్కగా చేసిన దేవునిలో నువ్వు ప్రార్థన చేసి, నాలాగానండి బస్సు లాగినప్పుడు కానీ, స్కూటర్లు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, మోటార్ సైకిల్ ఎక్కించుకున్నప్పుడు పబ్లిక్లో ఎలాగో ప్రార్థన చేసి చేతులు ఎత్తాను, అదేవిధంగా వీళ్ళు కూడా, నా శిష్యులు కూడా అదేవిధంగా వీళ్ళు చేతులెత్తి ప్రార్థన చేసి చక్కగా చేయబట్టి ఈరోజు చక్కని అనేక శాసకార్యాలు చేసే సంతోషం. కాబట్టి మరి ధనరాజు గారికి మరి మన ఇంటికి వచ్చారు, చక్కగా కృతజ్ఞతగా అన్నీ కూడా బ్లెస్సింగ్ తీసుకోవడానికి చక్కగా మేమందరం కూడా చక్కగా చాలాసేపు మాట్లాడుకున్నాం. కాబట్టి ఒక చిన్న సత్కార్యం చేయాలి. నా శిష్యుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసి ఇంత మంచి పేరు సంపాదించుకున్న గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయినా నీ బిడ్డగా సేవకుడుగా మీరు ముద్రించి అలనాడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఆయన నేర్పించిన విద్యను చక్కగా క్రమముగా దేశంలో రాష్ట్రంలో అనేక అధికారుల ముందు నీ సాక్షిగా నిలబెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. దాన్ని బట్టి ప్రభువా అనేక మంది దగ్గరికి వెళ్ళి ఆయన గొప్ప బలమును శక్తిని ఇచ్చిన ఆ ప్రభువుని మహింపరిచినందుకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు నాయన ఈ ప్రాంతానికి వచ్చి నాయన కృతజ్ఞతగా ప్రభువా నాయన కలవడానికి ఇద్దరం కూడా కలిసి నాయన ప్రభువా నిన్ను స్తుతిస్తున్నప్పుడు, మీ కొరకు మేము మాట్లాడుకుని చిన్నప్పుడు నాయన మీరు పరలోకంలో గొప్ప సంతోషం ఆనందము ఆయన కలుగుటకు కృప ఇచ్చిన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఆయన బిడ్డను దీవించని కుటుంబాన్ని బిడ్డలను బట్టి దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామపేట వేడుకొని నామ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అమ్మ. గాడ్ బ్లెస్ యూ.